హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న 1037 మంది పంచాయతీ సెక్రటరీల సేవలను మరో ఏడాది పాటు కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వీరికి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ప్రతి నెల కూడా 19,500 చొప్పున జీతం చెల్లిస్తున్నారు. రెగ్యులర్ పోస్టులు భర్తీ అయ్యే వరకు ఈ నియామకాలు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సేవల్లో ఉన్న మొత్తం పంచాయతీ సెక్రటరీల సంఖ్య జిల్లాలోనే జీపీల సంఖ్యను మించరాదనే నిబంధనను విధించారు. కాగా అవుట్సోర్సింగ్ సెక్రటరీల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శి మధుసూదన్ రెడ్డి అలాగనే శ్రీనివాస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.